భవన్ లో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ వివరించారు. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జిల్లాలో వాటా శాతం ఎంత, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా శాతం ఎంత ఉంది, గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణ పరివాహిక ప్రాంతంలోని ప్రాజెక్టుల వివరాల్ని అధికారులు వివరించారు ఉత్తమ్. ఇక తెలంగాణలో కృష్ణ పరివాహిక ప్రాంతం 68% ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత కేవలం 33% నీటి వాటాకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది. శ్రీశైలం నుంచి గత 10 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టుని గూగుల్ మ్యాప్ ద్వారా తెలియజేశారు. మరోవైపు నీటి పంపకాలు, నీటిపారుదల అంశాలపై శాసనసభ మండలిలో ఎలా వ్యవహరించాలి అనే దానిపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలపై ఎమ్మెల్యేలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2023 దాకా తప్పులన్నీ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేస్తోందని, దీన్ని ఉభయ సభల్లో పార్టీ సభ్యులు గట్టిగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సూచించారు సీఎం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టుల్ని అప్పగించడానికి అభ్యంతరం లేదంటూ అప్పటి సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి బోర్డుకు లేఖ రాశారని సీఎం తెలిపినట్లు సమాచారం. దీంతో నీటిపారుదల శాఖపై విడుదల చేసే శ్వేతపత్రంలో ఎన్ని కోట్ల అప్పులు, అవకతవకలు ఉన్నాయనేది ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, నీటి పంపకాలు పై కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ శ్వేతపత్రం సిద్ధమవుతుంది. ఇప్పటికే నిన్న ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై కూడా ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అవగాహన కల్పించారు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం మనం అసెంబ్లీలో వాటర్ వార్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు నీటిపారుదల శాఖ సంబంధించి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో పాటు ఇటు కృష్ణా జలాల పంపకాలపై కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఇవాళ అసెంబ్లీలో ఉదయం 10 గంటలకు కూడా ఇటు శాసనసభ, శాసన మండలి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో మెయిన్ గా ఇటు నీటి పంపకాలు, అదే విధంగా నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న సభ్యులందరూ కూడా, అంటే ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా నిన్న ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎక్కడెక్కడ ఎంత నిధులు కేటాయించారు, ఏంటి, నీటి పంపకాలపై ఎలా బీఆర్ఎస్ కు సంబంధించి తిప్పికొట్టడంపై కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. అయితే ఇవాళ అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కూడా, అంటే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజెంటేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఉత్తమ్ నిన్న వివరించారు. అయితే ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జిల్లాలో వాటా శాతం ఎంత, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వాటా శాతం ఎంత ఉంది, గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల వివరాలను కూడా అధికారులు వివరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. అయితే తెలంగాణలో కృష్ణా పరివాహక ప్రాంతం దాదాపు 60% ఉండగా రాష్ట్ర విభజన తర్వాత కేవలం 33% నీటి వాటకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఒప్పుకుందనపై కూడా వాడివేడిగా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే దీనిపై కూడా ఇప్పటికే చాలా సీరియస్ అయ్యారు. ఇటు శ్రీశైలం నుంచి గత 10 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులను కూడా గూగుల్ మ్యాప్ ద్వారా కూడా గుర్తించారు. మరోవైపు ఇటు నీటి పంపకాలు, నీటి పారుదల అంశాలపై శాసనసభ, శాసన మండలిలో ఎలా వివరించాలనే దానిపై కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన అంశాలపై ఎమ్మెల్యేలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని సభ్యులకు కూడా వివరించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లోనే 2023 దాకా తప్పులన్నిటి కూడా చేసి ఇప్పుడు కాంగ్రెస్ పై అసత్య ప్రచారం చేస్తుందని, దీని ఉభయ సభల్లో పార్టీ సభ్యులు గట్టిగా తిప్పుకొట్టాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటీవల అసెంబ్లీ ముందు కూడా ప్రాజెక్టులకు అప్పగించాలని అభ్యర్థులు తెలుపుతూ అప్పటి సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి బోర్డు కూడా లేఖ రాశారు సీఎం చెప్పినట్టుగా సమాచారం. అయితే దీంతో నీటిపారుదల శాఖలో విడుదల చేసే శ్వేతపత్రంలో ఎన్ని కోట్లు అప్పులు అయ్యాయి నీటిపారుదల శాఖకు, అదేవిధంగా అవకతవకలు ఉన్నాయంటే కూడా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే మనం చూసాం, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించినటువంటి మేడికట్ట బ్యారేజ్ సంబంధించి పిల్లల కుంగుపట్టు, అదేవిధంగా అన్నారం బ్యారేజ్కి
భంగపోవడం ఈ ఇష్యూస్ మేజర్ గా జరిగాయి కాబట్టి దీనిపై ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది కాబట్టి ఆ విజిలెన్స్ రిపోర్ట్ ను కూడా ఈ రోజు ఇటు శాసన మండలిలో కూడా ప్రవేశపెట్టి బీఆర్ఎస్ ను కడిగిపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. దీనిపై కూడా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా చర్చ జరిగింది కాబట్టి సభ్యులందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలపై సంబంధించి ఎట్లా అటాక్ చేయాలనిపై కూడా వారికి చెప్పడం జరిగింది. ఈ వార్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు అసెంబ్లీలో వాటర్ వార్ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే బహిర్గతంగానే చూసాం. ఇటు మొన్న అసెంబ్లీలో కూడా ఇటు కృష్ణా జలాల పంపకాలు కానీ నీటిపారుదల శాఖపై కూడా ఇటు ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇటు మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు మధ్య కూడా మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ వాటర్ వార్ సంబంధించి కూడా ఈ రోజు తీవ్ర చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ విషయాలు తెలియాలి కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఎవరు తప్పుతుంది దానిపై కూడా ఈ రోజు వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు అసెంబ్లీ వాడివేడిగా జరిగే అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి ఏంటనే కూడా దిశపంపలకై పూర్తిగా అవగాహన చేసే విధంగా కూడా కాబట్టి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సతీష్, అంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు అయితే రాకపోవచ్చు అన్నట్టుగా మన సమాచారం ఉంటుంది. ఎందుకంటే మన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే మాజీ సీఎం కేసీఆర్ రాలేదు. ఎందుకంటే ఈ నెల 11 కూడా కృష్ణా జలాల పరిరక్షణ కోసం ఇటు బీఆర్ఎస్ కూడా చెలో నల్గొండ కూడా పిలుపునిచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ యొక్క ఏర్పాట్లు కూడా నిమగ్నమయ్యారు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా. కాకపోతే ఈ రోజు వస్తారా లేనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటి వరకైతే ఇటు బీఆర్ఎస్ నుంచి నేతల నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు. మరి ఈ రోజు ఇటు కేటీఆర్ అకౌంట్ అనుకుంటుందని కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం దాదాపు లాస్ట్ వీక్ అయితే ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇంతవరకు మొదట డిసెంబర్లో నిర్వహించినటువంటి సమావేశాలు కానీ ఇప్పటి వరకు కానీ అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ అయితే రాలేదు. కాబట్టి ఈ రోజు వస్తారా రాదానిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. దీనిపై ఇంకా క్లారిటీ అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ఇటు శాసనసభ శాసన మండలి కూడా రెండు సమావేశం అవుతారు. కాబట్టి సమావేశం స్టార్ట్ అవ్వడం వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత దీనిపై ఉభయ సభల్లో ఇటు చర్చ కూడా ఉంటుంది. అదేవిధంగా కృష్ణా జలాల పంపకాల్లో ఎట్లా వాటా కేటాయింపులు ఎలా జరిగాయి, దీనికి అప్పుడు గవర్నమెంట్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎలాంటి తప్పిదాలు చేసేది, 2014 ఒప్పందం జరిగితే మరి ఈ యొక్క తప్పిదాలను కాంగ్రెస్ పై ఎందుకు రుజుతుందనిపై కూడా ప్రజలకు తెలియజేసేలో భాగంగా ఇవంతా కూడా ఇటు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అంటే బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులందరూ కూడా ఏకాటంలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే మనం గతంలో చూస్తాం ఇటు ఆర్థిక శాఖ అదేవిధంగా విద్యుత్ శాఖపై కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు. కాబట్టి ఈ రోజు ఇటు నీటిపారుదల శాఖపై కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అక్రమాల నిర్వహణలో అవన్నీ కూడా బయటపెడతారు. అదేవిధంగా ఇటు కృష్ణా జలాల్లో ఎవరి వాటా ఎంత అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క సంతకాల ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో కృష్ణా జలాల్లో కేఆర్ఎంకి అప్పగించడం ఈ ఇష్యూపై కూడా ఈ రోజు అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ సభ చోటి ఎమ్మెల్యేలు మంత్రులు అంతా కూడా లేవడెత్తే అవకాశం. సతీష్, అంటే ఇదే అంశం మీదనే రేపు బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టబోతుంది కదా, అందుకే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే మొదటి నుంచి కూడా అవన్నీ నిజాలన్నీ కూడా తెలియాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం చూస్తాం లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఈ యొక్క వాటర్ ఇష్యూ మీద ఎక్కువగా మాటల యుద్ధం నడుస్తుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి దీనిపై అందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఎవరు తప్ప ఏందో ఉన్నది కూడా ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు గానీ అన్నారం సుందిల్లా సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే ఎస్టిమేషన్ 95,000 కోట్ల రూపాయలు దాటిపోయాయి. దాదాపు ఇంకా మేజర్ గా ఇటు 1,00,000 కోట్లు కూడా ఇంకా దాటాల్సి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ తప్పిదాలు ఎవరికి పిల్లల కుక్కుబాటు కానీ నిర్వహణ లోపం కానీ రిపోర్ట్ కూడా వచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో అవన్నీ కూడా అసెంబ్లీలో పెట్టి కడిగిపాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. అదేవిధంగా కృష్ణా జలాల
లో కేఆర్ఎంబికి అప్పగించడంపై కూడా ఇష్యూ కూడా కొనసాగుతుంది కాబట్టి దానిలో ఎవరు తప్పే వెళ్తుంది ఇదంతా కూడా 2014 జరిగిందని కూడా వీళ్ళంతా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఆరోపిస్తారు. కానీ దీని అన్ని కూడా తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు. కాబట్టి దీనిపై అందరు కూడా నిజాలు తెలవాలని కూడా ఈ రోజు అటాకింగ్ గేమ్ లో భాగంగానే ఈ రోజు అయితే ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క వాటర్ వారిపై వాడివేడిగా చర్చ కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సతీష్.